ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు, సంతోషం సమయంలో అదే తోడు, సమాచారానికి అదే చేదోడు, కబుర్లు చెప్పే నెచ్చెలి అదే. ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు, కానీ అప్పట్లో రేడియో అనేది అంతటా ఉండేది. పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ సుప్రభాతం అయ్యేది, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపుచ్చేది, సాయంత్రం జనరంజకంగా పలకరించేది, రాత్రి మనసును ఆహ్లాదపరిచి నిద్రపుచ్చేది. రేడియోతో ఉన్న సౌలభ్యం ఏమిటంటే అది మన రోజువారీ పనులను చెడగొట్టేది కాదు. పాటలో కబుర్లో వింటూనే పనులు చేసుకునేవారు. అందుకే రేడియో అంత పాపులర్ అయింది. ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవం కాబట్టి రేడియో గురించి కాసింత తెలుసుకుందాం. ఇవాళకి రేడియోని వినోద సాధనం. ప్రపంచ జనాభాలో 95% పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 77% మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధారపడుతున్నారన్న పచ్చి నిజం కూడా ఉంది. ఎవరండి రేడియోకు క్రేజ్ తగ్గిందన్నది? ఎవరండి రేడియోను పాత చింతకాయ పచ్చడన్నది? రేడియో ఎవర్ గ్రీన్. ఈనాటికి ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటను, అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతుంది. మన దేశంలో 1923 జూన్లో మొదటిసారిగా రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ప్రారంభమైన రేడియో ఆ తర్వాత ఇంటికి చేరింది. ఆ తర్వాత బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటైంది. ఇది భారత ప్రభుత్వం కిందే పనిచేసేది. 1927లో జూలైలో ప్రయోగాత్మకంగా కోల్కతా, ముంబై నగరాల్లో ఈ కంపెనీ ప్రసారాలు చేసింది. 1936లో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. మన దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి కోల్కతా, ఢిల్లీ, ముంబై, మద్రాస్, లక్నో, తిరుచిరాపల్లిలో మాత్రమే ఆకాశవాణి కేంద్రాలుండేవి.